నేరేడు పండు వలన ఉపయోగాలు ఏమిటి? ఇప్పుడు మనం ప్రత్యేకంగా జంబూ వృక్షం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ప్రత్యేకంగా నేరేడు పండు గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము? ఖచ్చితంగా ఈ సమయంలో మార్కెట్లో మనకి నేరేడు పళ్ళు సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి దాని విలువను, దాని ఉపయోగాల్ని తెలుసుకుంటే దాన్ని మనం ఉపయోగించుకుంటాం కదా. అందుకని మనం ప్రత్యేకంగా గోపురంలో ఈరోజు నేరేడు పండు గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే నేరేడు పండు వలన ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటి కూడా ఆధునిక యువతికి తెలియాలి. ఏదో టైంపాస్కి ఓ 4 పళ్ళు కొనుక్కొని కాస్తంత ఉప్పేసుకుని అలా తినేసామంటే కాదు. కొంతమందికి నల్లగా ఉంటాయి కాబట్టి నచ్చవు. కొంతమందికి నోరంతా ఎలాగో అవుతుందండి అని కొంతమంది తినరు. కానీ నిజానికి ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఈ నేరేడు వలన ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటో తెలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేమిటి అంటే, మనకి ఎవరికైనా తేలు కుట్టిందనుకోండి, తేలు కుట్టిన చోట దీని కషాయాన్ని రాస్తేట అక్కడ దానికి ఉండేటువంటి విషం పోతుందిట. అంటే వైద్య ప్రక్రియలో చేయాలది. అంతేకాదు, నేరేడు పండు తినటం వలన విషహరం తెలియకుండా ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా అయినప్పుడు, ఒక్కోసారి మనకి తెలియకుండానే ఏదైనా పదార్థాలు పాడైపోయినాయి కడుపులోకి వెళ్ళే అవకాశం ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. అలా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఈ నేరేడు పండు తినటం వలన దాన్ని, ఆ విషాన్ని హరింపచేయగలిగేటువంటి శక్తి దీనికి ఉందిట. అంతేకాదు, లోపల ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, అంటే ఇన్ఫెక్షన్ అంటేనే విషపూరితమైనటువంటిది, దాన్ని తీసేటువంటి శక్తి దీనికి ఉందిట. అంతేకాదు, మధుమేహం ఉందనుకోండి, దానికి వైద్య ప్రక్రియలో ఈ నేరేడు పండు గింజల్ని నూరి దాని వైద్య ప్రక్రియలో తీసుకోవటం వలన మధుమేహం అదుపులో ఉంటుందిట. నేరేడు పండు తినటం వలన మరొక ఉపయోగం ఏమిటంటే, మనకు తెలియకుండానే మనం ఆహారంలో చిన్న వెంట్రుకలు కానీ, చిన్న గాజు ముక్క కానీ, రాళ్ళు కానీ వెళ్ళి లోపల ఉన్నాయనుకోండి, మూత్రంలో చాలామందికి రాళ్ళు ఉంటూ ఉంటాయి, రాళ్ళు తయారవుతూ ఉంటాయి. కాల్షియం ఎక్కువ అవ్వటం వలన కూడా రాళ్ళు తయారవుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఈ సీజన్ వచ్చినప్పుడు నేరేడు పళ్ళని సమృద్ధిగా తినటం వలన లోపల ఉండేటువంటి అలాంటి కఠిన పదార్థాలని కూడా కరిగించగలిగే శక్తి ఈ నేరేడు పండుకు ఉందిట. అందుకని నేరేడు పళ్ళు ఈ సీజన్ వచ్చినప్పుడు అందరూ తినాలి అని చెప్తారు. అయితే ప్రతిదానికి కొన్ని సడలింపులు ఉంటాయి, దాన్ని కూడా గుర్తించాలి. చెప్పారు కదా అని గుడ్డిగా అందరూ దాన్ని పాటించకూడదు. ఎందుకు అంటే, ఇక్కడ ఒక సడలింపు ఏమిటి అంటే, గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, లేలేత నెలల్లో ఉన్నారనుకోండి, రాళ్లనే కలిగించగలిగేటువంటి శక్తి దీనికి ఉంది కాబట్టి పిండానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది గర్భస్థ శిశువు. కాబట్టి లేలేత నెలల్లో గర్భిణీలుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎక్కువగా తినకండి. 1 తినటం వల్ల రుచికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఎక్కువగా తినకూడదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని సమృద్ధిగా తినవచ్చు, ముఖ్యంగా మధుమేహంతో ఉండేటువంటి వాళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.